శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు. ఈరోజు నుండి శ్రీకృష్ణామృతంలోని శ్లోకాలను తెలుసుకుందాం. అయితే భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు మనకి పత్రిజీ సార్ ఏం చేశారంటే 700 శ్లోకాలు చదవడం అందరి వల్ల కాదని చెప్పేసి అందులో ఒక 104 శ్లోకాలను తీసుకొని శ్రీకృష్ణామృతంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ శ్రీకృష్ణామృతంలో మనకు దాదాపుగా భగవద్గీత సారాంశం అంతా కూడా వస్తుంది మనకి. అయితే ప్రతి ధ్యానికి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి ధ్యానికి ఈ ఈ 104 శ్లోకాల యొక్క జ్ఞానము ఉండాలని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనము భగవద్గీతలో శ్రీకృష్ణామృతంలో శ్లోకాలే. భగవద్గీతలో 2వ అధ్యాయము 3వ శ్లోకము. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతద్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చట్టోత్తిష్ట పరంతపా. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రము తగదు. ఈ తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని, పిరికితనాన్ని, భయాన్ని వదిలిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు అర్జున అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ అర్జునుడు భయపడుతున్నాడు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరితో యుద్ధం చేయాలో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అందరూ కూడా బంధువులు, సోదరులు, మిత్రులు, జ్ఞానాన్ని బోధించినటువంటి ద్రోణాచార్యుడు, పెంచి పోషించినటువంటి భీష్మాచార్యుడు, వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తే చనిపోతారు కదా, వీళ్ళంతా నా వాళ్ళు అనే మోహంలో ఉన్నాడు. వీళ్ళంతా చనిపోతారని భయపడుతున్నాడు. అందుకే నేను యుద్ధం చేయను అని అక్కడ ధనుర్బాణాలను పడవేశాడు. కానీ ఎప్పుడైతే భయం అనేది మన మనసులోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనము వివేకాన్ని కోల్పోతాం. మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆ తెలివిని కోల్పోతాం. అంటే ఈ భయం అనేది ఒక అంతఃశత్రువు. ఈ అంతఃశత్రువుని జయించాలి. కానీ ఇక్కడ ఈ అర్జునుడు ఏంటి, ఎంతోమంది శత్రురాజులతో యుద్ధం చేసి విజయం సాధించాడు. కానీ ఇక్కడ తన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది, తన వాళ్ళు చనిపోతారు అంటే మోహము, భయం వల్ల తన యుద్ధం చేయను అంటున్నాడు. అంటే తన కర్తవ్య కర్మను నిర్వర్తించను అనేసి అంటున్నాడు. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. ఇక్కడ ధర్మ సంస్థాపనార్థం కోసం యుద్ధం జరుగుతుంది. కానీ ఇక్కడ తన కర్తవ్యాన్ని మర్చి ఆ భయం వలన, ఆ మోహం వలన నేను యుద్ధం చేయను అనేసి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. అక్కడ కృష్ణుడు అర్జునుడికి బోధించాడంటే అది మనకి కూడా వర్తిస్తుంది. అంటే మనం కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నామంటే యుద్ధరంగంలోకి ప్రవేశించినట్టే. చిన్నప్పటి నుంచి పెద్దగా చనిపోయే వరకు ఎప్పుడూ సమస్యలతోటి సతమతం అవుతూనే ఉంటాము. ప్రతి ఒక్కటి మనకు యుద్ధం లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణుడు పరమాత్మ, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, అది కూడా ధర్మయుక్తంగా చేయి, నీలో ఉన్న భయాన్ని జయించు. ఈ మన అంతఃశత్రువు, బాహ్య శత్రువుల కంటే అంతఃశత్రువు అనేది చాలా ప్రమాదకరం అన్నట్టు. ఇక్కడ మన జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం పనులు చేస్తూ ఉండాలి. కానీ మనం భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతామో మన లక్ష్యాన్ని మనము చేరుకోలేము, మన జీవితంలో ఏది కూడా సాధించలేము. అంటే ఈ భయాన్ని జయించాలి. మరి భయాన్ని జయించాలంటే ధ్యాన సాధన చేయాలి. ప్రతినిత్యము సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు మనలో ఉన్నటువంటి అంతఃశత్రువైనటువంటి భయాన్ని జయించవచ్చు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి ధ్యాని కూడా ఏంటి అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ధ్యానం కుదురుతుందో కుదరదో, నా వల్ల అవుతుందో కాదో, నా మనసు నేను స్థిరంగా ఉంచుకోలేను, ఆలోచనలు వస్తున్నాయని రకరకాల సందేహాలతోటి సతమతం అవుతూ ఉంటారు. అవన్నీ కాకుండా సాధన చేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. మన అందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే జన్మరాహిత్యం, అంటే ఇక జన్మ లేకుండా చేసుకోవడం. ఆ జన్మరాహిత్యము అంటే జన్మ లేకుండా చేసుకోవాలి అంటే మనము ప్రతిరోజు సాధన చేస్తూ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతామో
అప్పుడు మనం జన్మరాహిత్యాన్ని చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఒక డాక్టర్ ఉంటాడు, చాలా ప్రసిద్ధి చెందిన డాక్టర్. అంటే ఎంతోమంది పేషెంట్లకి తనకి వాళ్ళకున్నటువంటి జబ్బులను నయం చేసి వాళ్ళు చనిపోయేటువంటి పేషెంట్లను కూడా బ్రతికించినటువంటి డాక్టర్ ఆయన. అంత ప్రసిద్ధి చెందిన డాక్టర్ కూడా తన కొడుకుకి అనారోగ్యం కలిగినప్పుడు, తనకి సర్జరీ చేయవలసి వచ్చినప్పుడు భయపడుతున్నాడు. ఎందుకంటే తన కుమారుడు. అంతకుముందు ఆ భయం అనేది లేదు, తెలివి కల్లవాడు. కానీ ఇక్కడ ఎంత తెలివి ఉన్నప్పటికీ తన మనసులోకి ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో అప్పుడు తను ఆ సర్జరీ చేయలేకపోతున్నాడు. అంటే ఆ భయం వల్ల. అయితే అప్పుడు తన ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు చాలా మంచి డాక్టర్వి, ఎంతోమంది పేషెంట్లను బ్రతికించావు, నీ కొడుకు నువ్వు బ్రతికించుకోలేవా, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవని చెప్తాడు. అప్పుడు తను ఆ ధైర్యాన్ని తెచ్చుకొని సర్జరీ చేస్తారు. ఆపరేషన్ చేశాక ఆ బాబు బ్రతకడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ తనలో ఉన్న భయాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో అక్కడ తన పని తను సవ్యంగా చేయగలిగాడు. అంటే మనలో ఆ భయం ఉన్నంత వరకు మనం ఏ పని చేయలేము, ఏమీ సాధించలేము. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనలో ఉన్న భయాన్ని ఎప్పుడైతే జయిస్తామో మనము ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి మనం సాధన చేసి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతిరోజు సాధన చేయాలి. సాధన చేసినప్పుడు మనలో ఉన్న భయం అంతఃశత్రువుని జయించవచ్చు. ఓకే అండి, ఈరోజు శ్లోకము ఇది.